హెయిర్ ఫాల్ అనేది మనకి చాలా 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 కామన్గా చూస్తామండి. ఆడవాళ్ళకు మగవాళ్ళకి ఇద్దరికి కామన్గానే మనం చూస్తుంటాం అనమాట. సో ఏ సమస్య కోసం వచ్చినా కూడా ఫైనల్గా హెయిర్ ఫాల్ ఉంది డాక్టర్ గారు అని చెప్పకుండా ఎవరు వెళ్ళరు అనమాట. సో ఈ హెయిర్ ఫాల్ ఎందువలన అవుతుంది, ఏంటి ప్రధానమైన కారణాలు ఏంటి, దానికి రీజన్స్ ఏంటి అంటే మెయిన్ కొన్ని మన చేతిలో ఉంటే మనం కరెక్ట్ చేసుకోగలం, కొన్ని మనం కరెక్ట్ చేసుకోలేనివి ఉంటాయండి. సో కారణాలు అనమాట. మనం కరెక్ట్ చేసుకోగలిగిన కారణాలు ఏంటంటే మెయిన్ ఆహారం, మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం తీసుకునే ఫుడ్ మనం కరెక్ట్ చేసుకోగలం, మన హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో మీరు డాక్టర్ గారి దగ్గరికి వచ్చే ముందు మీ ఫుడ్ మీరు కరెక్ట్ చేసుకుని, మీ ఫుడ్ చెక్ చేసుకుని అంతా సరిగ్గా తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేసుకుని తర్వాత మీరు ఇంకా హెయిర్ ఫాల్ కనుక ఉంటే అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే కనుక బెటర్గా ఉంటుంది. సో ఫుడ్ మెయిన్ ఫుడ్ కాబట్టి, ఎందుకంటే ఎక్కువగా ఈ రోజుల్లో ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. జంక్ ఫుడ్ అనేది మనకి మెయిన్ కారణం అవుతుంది అనమాట. ఎక్కువగా అందరూ బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడము, ఇంట్లో వండటం అనేది తగ్గించేస్తున్నారు. ఇదే కాకుండా కొంతమంది ఏంటంటే క్రాష్ డైట్స్, విపరీతంగా డైట్ చేస్తున్నారు. ఆ డైట్ ఏంటంటే వాళ్ళకి సగం తెలియక చేసే డైట్ వలన ఏమవుతుందంటే మనకి పోషకాహారాల లోపం అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. సో ఎలాంటి లోపం ఉంటుంది, ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే కనుక మెయిన్ ఎగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్కి కానీ ఎగ్స్లో ఉండేది ఏంటి, మనకి బయోటిన్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, తర్వాత ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, సెలీనియం ఉంటుంది, జింక్ ఉంటుంది. ఇవన్నీ కూడా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి అనమాట. హెయిర్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా వెజిటేరియన్స్ అనొచ్చు, మేము ఎగ్ తినం కదా అని. ఎగ్ తినకపోతే కనుక మనకి గ్రీన్ లీవ్స్ ఉంటాయి. గ్రీన్ లీవ్స్లో కూడా ఫోలేట్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. అలాగే నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, ఇవన్నీ కూడా నట్స్లో కూడా వైటమిన్ ఈ ఉంటుంది, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ చేస్తూ ఉంటాయి. నట్సే కాకుండా సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కూడా మనకి హెయిర్ గ్రోత్కి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ ఈ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి ప్రమోట్ చేస్తాయి అన్నమాట. హెయిర్ హెల్తీగా ఉండడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇవి కాకుండా గ్రీన్ లీవ్స్, ఇవి కాకుండా మనకి ఇంకా చాలా రకాలైన ఆహారం, వీటిలో చాలా మార్పులు తెచ్చుకుంటే కనుక ఎసెన్షియల్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్స్, తర్వాత మినరల్స్, ఈ ప్రోటీన్, ఈ రిచ్ ఫుడ్ అంతా తీసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రెష్ సీజనల్ వెజిటబుల్స్, ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్, ఇవి ఆహారంలో ముఖ్య భాగం చేసుకుని, అలాగే పప్పు ధాన్యాలు, ఫిష్, ఎగ్, ఇవన్నీ కూడా ఆహారంలో తీసుకుంటే కనుక డెఫినెట్గా మనకి పోషకాహార లోపం అనేది ఉండకుండా ఉండడానికి అవసరం ఉంటుంది అనమాట. ఇది కాకుండా ఇంకా ఏంటంటే మెయిన్ స్లీప్. చాలామంది స్లీప్ ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు. స్లీప్ నెగ్లెక్ట్ చేయడం వలన ఏమవుతుందంటే అర్ధరాత్రుల వరకు సోషల్ మీడియాలో ఉండము, వాళ్ళకి దీంతో ఉండము, తర్వాత పొద్దున్నే లేట్గా లెగవడము, అంటే బయలాజికల్ క్లాక్ని రివర్స్ చేస్తున్నాం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, మానసిక ఒత్తిడి, ఈ సోషల్ మీడియా తోటి ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువగా మనం చూస్తుంటాం అనమాట. ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ఐరన్ డెఫిషియన్సీ కానీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కానీ, బయోటిన్ డెఫిషియన్సీ కానీ, వైటమిన్ B12 కానీ, వైటమిన్ డి కానీ, వీటి లోపాల వలన కూడా మనకి ఎక్కువగా ఈ హెయిర్ ఫాల్ అనేది మనకి ఎక్కువగా చూస్తుంటాం. వీటిని కరెక్ట్ చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళల్లో కూడా ఈ హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో డాక్టర్ని సంప్రదించి మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కనుక థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే PCOS అంటాం అనమాట. అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, వీళ్ళల్లో కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో దాన్ని కూడా డాక్టర్ని సంప్రదించి దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ ద్వారా, కొన్ని రకాలైన మెడికేషన్ ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది కొన్ని రకాలైన మెడిసిన్స్ వాడుతుంటారు, డిప్రెషన్కి వాడుతుంటారు. అలాగే సీజర్స్కి అంటే ఏంటంటే మన ఎపిలెప్సీకి వాడుతుంటారు, డిప్రెషన్కి బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు. కొంతమంది ఏంటంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్కి వాటికి సంబంధించిన బీపీ సంబంధించిన మెడిసిన్స్ ఇవన్నీ వాడుతుంటారు అనమాట. వీటి ద్వారా కూడా హెయిర్ ఫాల్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం అనమాట. అలాగే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడే వాళ్ళల్లో కూడా మనం ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో ఇలాంటి మెడికేషన్స్ వాడుతుంటే కనుక ఒక్కసారి డాక్టర్ గారిని కలిసి మీకున్న హెయిర్ ఫాల్ ప్రాబ్లం చెప్తే కనుక డెఫినెట్గా హెయిర్ ఫాల్
ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇవి కాకుండా ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోగలిగినవి, మన చేతుల్లో ఉన్నవి కొన్ని, కంట్రోల్ చేసుకోగలిగినవి కొన్ని కంట్రోల్ చేయలేనివి ఉంటాయి. అవి ఏంటంటే జీన్స్, హెరిడిటరీ, అది మన చేతుల్లో ఉండదు. సో హెరిడిటరీగా కొంతమందికి ఏంటంటే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా మనం చూస్తాం. థిన్నింగ్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి పల్చగా ఉంటుంది, హెయిర్ అనేది పల్చగా ఉంటుంది, కొంతమంది షార్ట్గా ఉంటుంది. జెనెటిక్, చాలా మంది మోసపోతుంటారు అనమాట. ఆ క్లినిక్కి వెళ్తే మనకి హెయిర్ బాగా గ్రోత్ ఉంటుందని, లేదంటే ఈ హెయిర్ క్లినిక్కి వెళ్తే మంచి హెయిర్ లాంగ్ అయిపోతుంది అని, అలా ఒత్తుగా అయిపోతుంది అని అనుకుంటుంటారు అనమాట. అలాంటివి ఏమి ఉండదండి. అలాంటి ట్రీట్మెంట్లు కనుక ఉంటే జుట్టు పెరుగుదల అంటే లాంగ్గా అవుతుంది అనే పెరుగుదల. అందరికీ లాంగ్ హెయిర్ ఇష్టమే కదా, ప్రతి ఒక్కరికి లాంగ్ హెయిరే ఉంటుంది కదా. సో అలాంటిది ఉండదు. మన జెనెటికల్గా మనకి ఎంత ఉందో అంతే ఉంటుంది. ఈ పలానా ట్రీట్మెంట్ తీసుకోవడం మూలన, లేదంటే పలానా టాబ్లెట్ వాడడం మూలన మనకి హెయిర్ లాంగ్గా అయిపోతుంది అని చెప్తే అది అబద్ధం అనమాట. సో మన జీన్స్ అనేవి మనని డిసైడ్ చేస్తాయి. అలాగే ఎనీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ద స్కాల్ప్ అనమాట. స్కాల్ప్ మీద ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏదైనా డాండ్రఫ్ లాంటిది ఎక్కువగా ఉన్నా హెయిర్ ఫాల్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో డాక్టర్ని సంప్రదించి దాన్ని కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇంకా వేరే రకాల కారణాలు ఏంటంటే మనకి అలోపేషియా, ఆటో ఇమ్యూన్ అంటాం, అలోపేషియా ఏరియేటా అనమాట. అది ఆటో ఇమ్యూన్. సో అదేంటంటే రౌండ్ ప్యాచెస్ లాగా మనకి స్కాల్ప్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాని వలన కూడా ఈ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మనం చేసే హ్యాండ్లింగ్, హెయిర్ హ్యాండ్లింగ్ ఎక్కువగా ఈ బ్లో డ్రైలు, హీట్ అనమాట, హీట్ కి ఎక్స్పోజ్ చేయడం, బ్లో డ్రైలు, ఐరనింగ్లు, ఇలాంటివన్నీ చేయడం వల్ల, పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్లు, బొటాక్స్ ట్రీట్మెంట్ అని, హెయిర్ బొటాక్స్ అని, ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఏంటంటే అన్నెసరీగా కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయ్యి హెయిర్ ఇంకా ఎక్కువగా మనం డ్యామేజ్ చేస్తాం అనమాట. హెయిర్ డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంటుంది. అలాగే చాలా మంది ఏంటంటే హార్ష్ షాంపూస్ వాడుతుంటారు. హార్ష్ షాంపూస్ ప్రతిరోజు హార్ష్ షాంపూస్ తో తలస్నానం చేయడం వల్ల కూడా, వాళ్ళు బ్లో డ్రై చేయడం వల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో ఇన్ని రీజన్స్, ఇవన్నీ మనం చేతుల ద్వారా మనం చేసుకుంటున్నాం అనమాట. అలా కొంతమంది తలస్నానం చేయగానే హెయిర్ దువ్వేస్తుంటారు. ఇది కూడా బ్యాడ్ అనమాట. సో ఎయిర్ డ్రై చేసుకుని డ్రై హెయిర్ మీద తల దువ్వుకోవాలి. అది కూడా వైడ్, బాగా వెడల్పాటి పళ్ళున్న దువ్వెంతోనే మనం దువ్వుకోవాలన్నమాట. అలా కాకుండా చేస్తే కనుక హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ రకరకాల కారణాలు ఉన్నాయి కాబట్టి హెయిర్ కి మనం వాడే షాంపూల దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, తీసుకునే వాటర్ వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. హెయిర్ ఫాల్ కి, హెయిర్ హెల్దీగా ఉండడానికి వాటర్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ త్రూ అవుట్ ద డే, ఒకేసారి తాక్కోకుండా త్రూ అవుట్ ద డే తీసుకుంటా ఉంటుంటే హెయిర్ హైడ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటు ఏంటంటే మనకు ఆల్రెడీ డ్యామేజ్ అండ్ మనకు ఆల్రెడీ హెయిర్ ఫాల్ ఉంది, హెరిడిటరీగా కానీ జెనెటిక్గా కానీ దేనివల్ల కానీ ఎలాంటి ట్రీట్మెంట్లు తీసుకోవచ్చు అంటే, మెయిన్ ఫస్ట్ ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్లో రకరకాల సీరమ్స్ ఉంటాయి, మినాక్సిడిల్ ఉంటుంది, హెయిర్ వైటమిన్స్ ఉంటాయి, బయోటిన్ ఉంటుంది. సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా కొంతవరకు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డైటరీ ఇది ఉంటే కనుక. అలా కాకుండా ఇంకా హెయిర్ ఫాల్ వస్తూ ఉంటే కనుక మనం పిఆర్పి అనేది ఒకటి ఉంటుంది. పిఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనమాట. అంటే మన బ్లడ్లో మన 10 ml బ్లడ్ తీసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేట్లెట్స్ని కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్లేట్లెట్స్ని స్కాల్ప్కి గ్రోత్ ఫ్యాక్టర్ని కలిపి స్కాల్ప్కి ఇంజెక్ట్ చేయడం ద్వారా హెయిర్ని స్టిమ్యులేట్ చేయొచ్చు, హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక ట్రీట్మెంట్. ఇంకా మెడికల్గా హెయిర్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే కనుక ఇలాంటి పిఆర్పి లాంటి సొల్యూషన్స్ ద్వారా మనం హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు హెయిర్ లేజర్ కూమ్స్ వచ్చినాయి అనమాట. అంటే ఏంటంటే మనకి లేజర్ ద్వారా మనం దువ్వుకోవడం అనమాట. లేజర్ ద్వారా మనకి దువ్వెనలాగా ఉంటుంది, దాన్ని మెల్లగా పాస్ చేయడం అనమాట. సో దీని ద్వారా కూడా హెయిర్ ఫాలికల్ని స్టిమ్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. వీటితో పాటు ఏంటంటే ఇంకా ఎక్కువగా బాగా బట్టతల ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వచ్చి మంచి సొల్యూషన్ అనమాట. చాలా మందికి ఫీమేల్లో కూడా ముందంతా బట్టతల రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా మందిలో చూస్తుంటాం. మేల్లో అయితే బట్టతల చాలా కామన్గా ఉంటుంది. ఆల్రెడీ బట్టతల ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా ఏంటంటే మనం వెనుకమాల ఉన్న హెయిర్ని తీసి ముందు ప్లాంట్ చేయడం ద్వారా ఆ బట్టతల అనేది కవర్ అవడానికి అవకాశం ఉంటుంది. బట్టతల కవర్ అవడంతో సర్జరీతో పాటు మనం మెడికల్ ట్రీట్మెంట్ కూడా కంబైన్ చేస్తే గనక హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు మనకి కంట్రోల్లో ఉంటుంది, మనం ట్రీట్ చేయొచ్చు. అలాగే న్యాచురల్ మెథడ్స్ ఏంటంటే మనకి ఈ మందార
పూలు, అలాగే బ్రహ్మి అనే ఆయుర్వేదిక్ హర్బ్ ఉంటుందండి. అదేం చేస్తుందంటే మన ఎసిడిటీని ఆల్కలాయిడ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాగ న్యాచురల్ గాను ట్రీట్మెంట్ గాను ఇలా అన్ని రకాలుగా తీసుకోవడం ద్వారా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు.